కూడా ఏ కొత్త విషయం స్ఫురించినా, మళ్ళీ చెప్పిన ఏ కొత్త విషయం స్ఫురించినా కూడా ఏమీ దాచుకోకుండా ఇమీడియట్గా తనకు కనిపించినటువంటి ఎదుటి వ్యక్తికి చెప్పడం జరుగుతూ ఉండేది. అలా చెప్పడం వల్ల మనం ఈనాడు ప్రయోజకులుగా తయారవుతున్నాం. వారు మన ప్రయోజనాన్ని ఉద్దేశించి వారికి మాస్టర్ గారి ద్వారా అందినటువంటి ఆ యొక్క ఆలోచనారహితమైనటువంటివి లేకుండా మన్ని చేయడానికి పూనుకున్నారు. అప్పుడు ఈ గృహిణులు ఏం చేసేవారంటే, మేడం అంటే మాస్టర్ సివివి గారి వైఫ్, ఆమె కూడా గృహిణి కదా, ఆమె మరి ఎట్లా చేసేవారు? దానికి మదర్ ప్రేయర్ అని చెప్పి మాస్టర్ సివివి గారు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఏమిటా మదర్ ప్రేయర్? ఈ మదర్ ప్రేయర్ అనేటువంటిది మధ్యాహ్నం 3 గంటలకు చేసేదేవారు. మాస్టర్ గారు మనకు నియమం చెప్పారు, మీరు విన్నారో లేదో కానీ, మనం మన నిత్య జీవితంలో మనకి అనుగుణమైనటువంటి సమయాన్ని ఒకటి తీసుకోమన్నారు. ఆ సమయంలోనే మనము ప్రతిరోజు ప్రార్థన చేయడానికి పూనుకోమని చెప్పారు. అందువల్ల మన గృహిణులందరూ కూడా వారికి నచ్చినటువంటి ఒక మంచి సమయం ఎంచుకొని, అది ఆఫీస్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఆ సమయం వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు మాస్టర్ గారు సాధ్యమైనంత వరకు స్థానాదులు ముగించుకుని చేయమనేవారు. ఒక్కొక్కసారి అవకాశం దొరకకపోయినా మనమేమీ దాని గురించి ఆలోచన చేయకుండా ప్రార్థన చేయడమే ముఖ్యంగా మనం పెట్టుకొని, ఏ రోజైతే సమయ పాలన చేస్తూ మనం ప్రార్థన చేశామో ఖచ్చితంగా మాస్టర్ గారి యొక్క స్పర్శ మనకి అందుతుంది. కారణం ఏంటంటే, ఈరోజు మన గురుదేవులు ఎంఆర్ఎల్ గారు కానీ వీళ్ళందరూ కూడా కాలంలో ఉన్నారు. అంటే సర్వాంతర్యామే చెందున్నారు. ఈ సర్వాంతర్యామే చెందినటువంటి గురువు మనని కలవాలి అంటే మనొక సమయం మనకు కేటాయించుకొని కూర్చోవాలి. గురువులు తన యొక్క భౌతిక శరీరాన్ని వదిలిన తర్వాత 24 గంటలు, అంటే మనకి గంట కానీ వారికి అట్లా ఉండదని, ప్రతి క్షణము మన యొక్క క్షేమం కోరి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వారు అందిస్తున్నటువంటి సిద్ధాస్తాన్ని మనం స్వీకరించాలి అంటే మనం కూడా చిన్న నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం చక్కగా పొద్దున్న 6 గంటలకి సమయం కుదరకపోతే మధ్యాహ్నం 12, అది కుదరకపోతే మధ్యాహ్నం 3, అది కుదరకపోతే సాయంత్రం 6, అది కుదరకపోతే అర్ధరాత్రి 12. మాస్టర్ గారు మన చేతి అర్ధరాత్రి 12కి ఎన్నోసార్లు డిసెంబర్ 31 కాల్ అని పిలిచి ఊరంతా సంబడి చేసుకుంటూ ఉంటే, అంటే సందడి సంబరాలు అంటే నా ఉద్దేశం, అవుట్లు పేల్చుకుని బాణాసంచాలు కాల్చుకున్న సందర్భంలో మాస్టర్ గారు మనకి ప్రేయర్ చేసి మన చేత గాయత్రి చెప్పించి మనకి ఒక విధమైనటువంటి నడవడికని నేర్పారు. దాని పరమోద్దేశం ఏంటంటే, నాయనలారా మీరు సమయ పాలన అనేటువంటిది చేయండి. ఆ సమయ పాలన అనేటువంటిది ఏ రోజైతే మనం చేయగలుస్తామో మీకు నచ్చిన సమయాన్ని పెట్టుకుని తప్పని లేదు. కానీ మాస్టర్ గారికి చెప్పండి, మాస్టర్ గారు ఈ రోజు నుంచి ఈ 40 రోజులు లేకపోతే 21 రోజులు నేను ఈ సమయానికి ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన స్వీకరించండి అని చెప్పి మీరు మాస్టర్ గారికి నమస్కారం చేసుకుంటే మాస్టర్ గారు దాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తారు. కారణం ఏంటంటే, ఒకరోజు రామకోటయ్య గారిని ఇలాగే అడిగాను, మాస్టర్ గారు ఎందుకు ఈ విధంగా మనం చెప్పాలి అంటే, నాయన సముద్రంలో ఉన్న చేపను నువ్వు స్నానం చేసావు అంటే ఆమె ఏం చెప్తుంది? నిరంతరం సముద్రంలోనే ఉంటుంది, ఇక చేపకు స్నానం చేయనవసరం లేదు. ఏ రోజైతే మన గురుదేవులు మన చేత మాస్టర్ సివివి నమస్కారం అనేటువంటి మాటను మన చేత చెప్పించారు, మనము ఆయన యొక్క మార్గంలో ప్రవేశించడం జరిగిపోయింది. అక్కడి నుంచి మనం చేయవలసింది ఏంటంటే, మన సమయం జాగ్రత్తగా పెట్టుకుని ఆ సమయాన్ని మనం మాస్టర్ గారికి నమస్కారం చేసుకున్నట్లయితే మాస్టర్ గారిని వారి యొక్క మార్గంలోకి వారిని స్వీకరిస్తారు. అయితే దీనికి ఏమన్నా ఒక నిర్ణీత కాలం ఉందా? ఉంది. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మనకి 7 రోజులే ఎప్పుడైనా సరే
ఎన్ని సంవత్సరాలైనా ఆదిగా మనకి తెలుస్తుంది 7 రోజులు మాత్రం. ఈ 7 విభాగం అనేటువంటిది మన యొక్క మానవాళికి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి 7 సంవత్సరముల పాటు ఎవరైతే తాను నిర్ణయించుకున్న సమయానికి మాస్టర్ గారికి నమస్కారం చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా కూర్చుని మాస్టర్ గారికి నమస్కారం చేసుకున్నా మాస్టర్ గారు ఆశీస్సులు అందుతాయని చెప్పి ఒకానొక సమయంలో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా కాలంతో ముడిపడింది. అది ఇందాక మాస్టర్ గారు చెప్పడానికి ట్రై చేశారు. కాలం అనేటువంటిది చాలా చిత్రమైనటువంటిది. ఒక నిర్దేశించిన ప్రదేశానికి మనం వెళ్ళాలి అనుకోండి, ఒక హైదరాబాద్ అనుకోండి, ఢిల్లీ అనుకోండి, లేకపోతే ఏ ప్రదేశానికైనా మనం వెళ్ళాలి అనుకుంటే నడుచుకుని వెళ్ళవచ్చు, వాహనం మీద వెళ్ళవచ్చు, అదేవిధంగా విమానం మీద కూడా వెళ్ళవచ్చు. విమానం మీద వెళ్ళినట్లయితే మనకి జరిగేది ఏంటంటే సమయం చాలా తక్కువగా పడుతుంది. తక్కువ సమయంలో మనం ఎక్కువ దూరాన్ని త్వరితంగా చేరుకోగలుగుతాం. ఈ విధంగా కనుక మనం ఈ 7 సంవత్సరములు కనుక మాస్టర్ గారిని విడవకుండా ప్రార్థన చేసినట్లయితే మనం చాలా త్వరితంగా కాలచక్రములో ముందడుకెళ్తాం. ఏమిటి కాలము, కాలచక్రము? ఈ కాలచక్రమానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి నిర్ణయిత సమయానికి ప్రార్థనకి ఏమిటి సంబంధం అంటే, కాలచక్రంలో వచ్చినటువంటి మంచి చెడు అంటే సత్ఫలితాలు, దుష్ఫలితాలు, ఈ రెండింటినీ కూడా సమానంగా స్వీకరించి అన్నిటి యందు మాస్టర్ గారిని చూడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే జరుగుతుందో, ఎవరైతే చూస్తారో వాళ్ళనే వైట్ బ్రదర్హుడ్ అంటారు. వైట్ బ్రదర్హుడ్ అంటే అర్థం అది. అందువల్లే మాస్టర్ గారి యొక్క చాలామంది అనునయులు తెల్ల చొక్కా, తెల్ల బట్టలు వేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే స్వచ్ఛత. దేనికి స్వచ్ఛత? స్వచ్ఛత అంటే మనం ప్రకటించుకోవడం కాదు, మనకి ఎదురయ్యేటువంటి సమస్యల మీద మనకి స్వచ్ఛత రావాలి. ఆ స్వచ్ఛత రావాలి అంటే దాన్ని పారదర్శకంగా మనం చూడాలి అంటే కాల పరిమితి అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ కాల పరిమితి కేవలం సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది. మీకు ఒకవేళ ఆ సమయంలో మాస్టర్ గారు గుర్తు రాలేదనుకోండి, సివి గారు నిజంగా గుర్తు రాకపోవడం ఉంటుంది, జరగదు. ఒకవేళ గుర్తు రాకపోతే మీకు నచ్చినటువంటి దేవాన్ని నమస్కారం చేసుకోండి. మొట్టమొదటిసారి నేను ఎంఆర్ఓ రావు గారిని కలిసినప్పుడు, గురువు గారిని కలిసినప్పుడు నాకు సివివి గారు ఎవరో తెలియదు, ఈకే గారు ఎవరో తెలియదు. మాస్టర్ గారు కూర్చొని ఆరైంది, కూర్చోబాయ్, నీకు నచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకో, నా ప్రయత్నం చేస్తానన్నారు మాస్టర్ గారు. అంతే తప్ప నువ్వు కూడా కూర్చొని మాస్టర్ నమస్కారం నేను అన్నలేదు. మాస్టర్ గారు అట్లా చెప్పలేదు. మాస్టర్ గారు సివి నమస్కారం అన్నారు, అది ఇంగ్లీష్ లేదు, మంత్రాలు చదివారు. ఏంటి ఇంగ్లీష్లో చదువుతున్నారు ఈయన? నేను బహుశా ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చారేమో, అయినా ఇంజనీర్ గారు కాబట్టి ఇంగ్లీష్ చేస్తున్నారేమో అనుకున్నారు. మనకి అసలు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు విషయం తర్వాత తెలిసింది. అందరూ ఏదో వచ్చేమో అనుకున్నావు, కానీ తర్వాత రాదని తర్వాత తెలిసింది. ఏమిటి ఇంగ్లీష్లో అనే మంత్రాలు ఎందుకు చెప్పాలి, తెలుగులో చెప్పకూడదు? తెలుగులో 3 మంత్రాలు ఉన్నాయి కదా. మాస్టర్ సివివి నమస్కారం అని ఇంగ్లీష్లో ఎందుకు ఇవ్వాలి? మాస్టర్ గారు వచ్చే సమయానికి ఏం జరిగిందంటే, ఆంగ్ల భాషని కూడా ప్రపంచవ్యాప్తంగా చేయాలనేటువంటి ఒక నిర్ణయం పరమ గురువులు తీసుకున్నారు. ఒక సౌలభ్యం గురించి. ఏమిటా సౌలభ్యం? పూర్వం సంస్కృతి అంటే మనం చెప్పే సాంస్క్రిట్ ఆ విధంగా అన్ని దేశాల్లోనూ ఉండేది. ఆ దేశాల్లో ఉండేటువంటి సంస్కృతి గురించి పరమాచార్య కథల్లో చదివితే చెప్తారు. పరమాచార్య కథల్లో రష్యా ఒక నుంచి రష్యను చదువుతారు. ఏమిటి ఇదంతా అంటే, మీకు తెలియదు నాయన, మా మహామునులే మీ రష్యాకు వచ్చి అక్కడ ఈ భాషను ప్రవేశపెట్టారని మాస్టర్ గారు చెప్పడం జరిగింది పరమాచార్య. అన్నిటికీ మూలం సంస్కృతి. సంస్కృతిని ఏ రోజైతే దెబ్బ కొడతారో ఆ సంస్కృతి దెబ్బతిన్నటువంటి సమాజం చెడిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆంగ్లేయులు మన సంస్కృతి మీద దెబ్బతీశారు. కానీ మాస్టర్ గారి ఉద్దేశం అది కాదు. వాళ్ళందరికీ ఒకటే, అందరూ సమానమే వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే
సంస్కృతంలో రాను అందరికీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? కాబట్టి ఆంగ్లంలో కూడా మనం ప్రవేశం చేయిద్దాం అందరి చేత అని చెప్పి ఈరోజు అన్ని దేశాల వాళ్ళు ఆంగ్లం నేర్చుకుంటున్నారు, ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. ఆంగ్లాన్ని ఒక ప్రపంచ భాషగా తీసుకొచ్చి తద్వారా దాన్ని ముందరికి తీసుకెళ్దాం అనేటువంటి ప్రథమ సంకల్పం మాస్టర్ సివివి గారి దగ్గర నుంచి వచ్చింది. అందువల్ల మాస్టర్ సివివి గారు ఇంగ్లీష్ అక్షరాలు తీసుకొని వాటిని పర్సంటేజ్ అంటే మంత్ర గర్భితాలుగా చేసి దాన్ని విశ్వవ్యాప్తం చేసి తద్వారా మాస్టర్ గారు ఆ శక్తిని మనలో ప్రవేశపెట్టారు. అలాగనే హ్రీం శ్రీం ఓం క్షౌం అనేటువంటి బీజాలకి ఎటువంటి శక్తి అయితే ఉందో అటువంటి శక్తి మాస్టర్ సివివి అనేటువంటి పదానికి మాస్టర్ గారు తీసుకొచ్చారు. ఇందులో సివివి అనేటువంటిది ఎట్లాగ వచ్చిందంటే మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా తను సంతకం పెట్టినప్పుడు కంచుపాటి వెంకటస్వామిరావు అని సంతకం చేసేవారు. వారు ఒక కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్లో ఉండేటప్పుడు కాంట్రాక్టర్ పల్లెకి ఆయన సివి అని సంతకం చేశారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయనకి రెండో వివాహం జరిగింది. ఆమె పేరు వెంకమ్మ గారు. వెంకమ్మ గారితో వివాహం జరిగిన తర్వాత మాస్టర్ గారికి తన ఆధ్యాత్మిక జీవితంలో కొత్త పొంతలు వచ్చి నేను కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మాస్టర్ సివివి గారికి ఏ విధంగా అయితే వెంకమ్మ గారి సహచర్యం దొరికి మాస్టర్ గారి యోగ జీవితం అద్భుతంగా నడిచిందో మా గురుదేవులకు కూడా మా మేడం గారు వనజ గారు దొరికిన తర్వాత అట్లాగే జరిగింది నేను అనుకుంటూ ఉంటాను. నేను అనుకోవడం తప్పులేదు, కానీ అది చాలా మటుకు సత్యం. గురుదేవుడు ఎంఆర్ఎల్ రావు గారు ఈకే గారు ఒక పాఠ్యం ఎంత ముందరకు తీసుకెళ్ళారు. అమ్మగారు కూడా అదేవిధంగా తన చేదోడు వాదోడుగా మాస్టర్ గారి యొక్క యోగ జీవితాన్ని కొత్త పొంతలు తొక్కించారనడానికి మీ అందరికన్నా నేనే సాక్షి, ప్రధాన సాక్షి. నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ విధంగా మా గురువుగారు కుమార్ స్మరించుకుంటుంది. ఎప్పుడైతే వెంకమ్మ గారి యొక్క సాహచర్యంతో మాస్టర్ గారు తన యోగ జీవితం ఏమి యోగ జీవితం చేశారండి? మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు, మనం చూసారా పెళ్లిలో చెప్తూ ఉంటారు అరుంధతి నక్షత్రాన్ని దర్శనం చేసుకోండి అని. ఈ అరుంధతి నక్షత్రాన్ని దర్శనం చేసుకునేప్పుడు నిజంగా ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదు. కానీ సప్తఋషి మండలం కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. సప్తఋషి మండలం కనిపించలేదు అనేటువంటి వాడు ఎవడూ కూడా మన సాంప్రదాయంలో ఉన్నాడంటే అది అతిశయోక్తి. ఎప్పుడైతే మనం ఈ యొక్క సప్తఋషి మండలాన్ని దర్శిస్తామో ఈ సప్తఋషి మండలం నుంచి వచ్చినటువంటి ఒకానొక వెలుగు యొక్క ప్రతిరూపమే మాస్టర్ సివివి గారు. వీళ్ళు మనం కనిపించేటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్యుడికి పాఠాలు నేర్పేటువంటి వాడు. అంటే మీరు ఊహించుకోండి మాస్టర్ గారి శక్తి ఎంత గొప్పదో. అప్పుడు మాస్టర్ గారు తన యోగ శక్తితో ఏం చేశారంటే వాళ్ళకి పాఠాలను నేర్పడమే కాకుండా తన సహచరి అయినటువంటి వెంకమ్మ గారికి ఆ యొక్క యోగ దృష్టి కూడా చాలా అద్భుతంగా ఉందని ఆమెను విశ్వాంతరాలలో వివిధ గ్రహాలకి ఆమెను పయనం చేయించి ఆ గ్రహతత్వంలో ఉండేటువంటి విజ్ఞానాన్ని తాను స్వీకరించి తద్వారా మాస్టర్ గారు తన యొక్క అక్షర రూపంలో దాన్ని ప్రతిష్ఠింపజేసి మనకు అందజేశారు. అందువల్ల ఎలాగ అందజేయవలసి వచ్చింది? ఇది వెంకమ్మ గారి సహచర్యంతో కూడా జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి మాస్టర్ గారు తన సంతకాన్ని సివివి అని పెట్టడం. ఇట్లా సివివి అనే సంతకాన్ని మాస్టర్ గారు పెట్టిన దగ్గర నుంచి నాబోటి సాధకులందరూ వెళ్ళి గురుదేవ మీరు మాకు ఒక మంత్రాన్ని అనుగ్రహించండి, తద్వారా ఈ విశ్వంలో ఉండేటువంటి చైతన్య శక్తి మా ద్వారా ప్రసారమయ్యేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి సాధకులు అడిగినప్పుడు మాస్టర్ గారు సివివి అనేటువంటి మంత్రాన్ని ఇచ్చారు. నిజానికి సివివి ఎబ్రివేషన్ ఏంటంటే కంచుపాడు వెంకటస్వామిరావు వెంకమ్మ అనేటువంటిది యాక్చువల్గా. కానీ మనకి మాస్టర్ గారు దాన్ని ఏం చేశారు,
ఆ ఆంగ్ల పదాన్ని తీసుకొచ్చి దానిలో సమస్త సృష్టి రహస్యాన్ని పెట్టి దానిలో పటిష్టం తీసుకొచ్చి వివిధ సౌర్య కుటుంబం నుంచి వివిధ గ్రహాల నుంచి వచ్చేటువంటి పరిణామాల్ని మానవ జాతి మీద ఏ విధంగా పడుతున్నాయో తాను గ్రహించి తద్వారా మానవ జాతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి విధంగా మాస్టర్ గారు ఆ 3 పేర్లని మంత్ర నిర్మితం చేసి దాన్ని వారు ఒకరోజు ప్రసాదింపజేశారు. ఆ ప్రసాదించిన దినమే మనం కలుపుకున్నట్టు మే కాల్ డే. మే ఐ కాల్ ద డే అంటే ఇది నా రోజు. మే ఐ కాల్ ద డే, ఇది నా రోజు అని మాస్టర్ గారు ఇప్పుడు చెప్పారు. సివివి అనేటువంటి సంతకం చేసిన రోజు చెప్పారు. ఇదే ఇందాక మాస్టర్ గారు మనకు చెప్పడానికి డివిఆర్ మూర్తి గారు ప్రయత్నం చేశారు. వైట్ ఫోర్స్, ఆ వైట్ ఫోర్స్, ఈ వైట్ ఫోర్స్ యొక్క కథే భారతం. అందువల్ల పాండురాజు ఎలాగ ఉన్నాడంటే తెల్లగా ఉండేవాడండి అన్నాడు. పాండురాజు తెల్లగా ఉండదు, చాలా తెల్లని తెలుపు, అదో రకమైన తెలుపు. అంటే రోగం రాలేదండి, ఆయనకి కలర్ వచ్చింది అంటే వైట్. ఆ వైట్ రై అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వైట్ రై మనకి ఎనాక్ట్ చేసి అంటే దాన్ని నాటకీయంగా చూపించినటువంటిదే భారతంలో ఉండేటువంటి ప్రతి పాత్ర. మాస్టర్ గారు ఏం చేశారంటే ఈ భారతంలో ఉండే ప్రతి పాత్రలో మనకు తెలిసి యుద్ధ రంగంలో కొట్టుకున్నారు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, మొత్తం మనకి అందరి పేర్లు మనమే చెప్పేస్తాం. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేశారు, లాస్ట్లో భగవద్గీత చెప్తూ ఒక మాట చెప్పారు. అదే సివివి గారు మనకి ఇచ్చారు. ధ్రువా నీతిర్ మతిర్ మమ అంటే ఈ బుద్ధి ఏదైతే ఉందో ఈ బుద్ధి ఏ రోజు నీతిని తప్పకూడదు. ఎట్లా తప్పుతుంది సార్ నీతిని? మతిర్ మమ, మతిర్ అంటే మన మతి, మమ నా మతి, నీతిని తప్పకూడదు. నీతిని తప్పకుండా దృఢంగా ఉండాలి. అందువల్ల ఫస్ట్ ఏం చెప్తారు, ధృతరాష్ట్ర, గుడ్డోడు అడుగుతాడు అంటే మనమే ధృత అంటే గట్టిగా, రాష్ట్ర ఈ శరీరాన్ని బంధించుకుని ఉంటాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఇలా గట్టిగా బంధించుకుంటాం ఏం జరుగుతుంది, మన కళ్ళు పోతాయి. ఈ కళ్ళు పోయిన గుడ్డోడు ఎవరిని అడుగుతారు, సంజయ్ని అడుగుతారు. బాబు ఏం జరుగుతుంది చెప్పయ్య బాబు. ఎప్పుడు అడుగుతాడు, చాలా రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత అడుగుతాడు. మధ్యలో ఫస్ట్లో ఏం అడగడం, సగం యుద్ధం అయిపోయి సగం గోల అయిపోయిన తర్వాత అప్పుడు ఏమైపోతుంది బాబోయ్ అని గుడ్డోడు అడుగుతాడు. పోనీ అడిగిన గుడ్డాడికి ఏం చెప్పాడు కృష్ణుడు సమాధానం, ధ్రువా నీతిర్ మతిర్ మమ. అదే ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు రథం తోలుతున్నటువంటి ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోటోని కనుక మీరు చూసి దండం పెట్టుకున్నట్లయితే బాగుంటుందని సాధారణంగా చెప్తారు. కానీ లాస్ట్లో చెప్పే ధ్రువా నీతిర్ మతిర్ మమ అదే లాస్ట్. అంటే మాస్టర్ సివివి గారి ప్రార్థన ఎవరైతే చేసుకుంటారో ఈ నీతి ఎలా తప్పుతుందండి, గత జన్మలో మనం చేసినటువంటి సంచిత కర్మ ఏదైతే ఉంటుందో ఆ సంచిత కర్మ యొక్క ప్రభావం నా మీద పడి ఎదుటి వాడిని గుడ్డితనం చేసేస్తున్నాను. ప్రద్యుమ్న గారు మంచోడు కాదండి అంటే నాకు గుడ్డితనం అన్నమాట, ఆయన మీ సరిగ్గా తెలియదు సార్, నేను ఏదో మాట్లాడేస్తూ ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, నా సంచిత కర్మే నా కళ్ళలో గుడ్డితనాన్ని తీసుకొస్తుంది. అందువల్ల ఏం చెప్పారు, నయనం ప్రధానం. సర్వేంద్రియాల్లో కళ్ళు మూసేస్తే, అందుకే చూడండి దొంగలు కొంతమంది కళ్ళు ఇలా మూసేసి ఫోటోలు వేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటి తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని. అందుకని దొంగలు ముసిగేసి కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటి, కళ్ళు. ఈ కళ్ళు ఎప్పుడైతే మనం మూసుకుని ఉంటాం అంటే మూసుకుని ఉండడం అంటే తెరిచే అవతల పక్కన సరిగ్గా చూడలేకపోవచ్చు, అది ఎవరైనా అవ్వచ్చు. అప్పుడు చూడకపోవడం వల్ల ఏం జరుగుతుంది, మన నీతిని మనం తప్పుతున్నాం. అరే వాడు గొప్పవాడు, మంచివాడు, వాడు మంచి పిల్లవాడు అని మనం మాట్లాడలేకపోతున్నామే. నిజానికి వాడు మాస్టర్ గారు చెప్పినట్టు ఒక మంచి భర్త, ఒక మంచి కుమారుడు, ఒక మంచి ప్రియోకర్త. కానీ మనం ఏం చేస్తున్నాం, దానికే మాస్టర్ సివి గారు ఒక కథ కూడా చెప్పారు. కొంచెం ఆలస్యమని కథ విన్నారు. మాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు వచ్చాడు, నా బోర్డు, సార్ నాకు మా కామేశ్వరితో పడట్లేదు, మా చక్రవర్తితో పడట్లేదు, మా రమణరాజుతో పడలేదు, వీళ్ళందరూ ఎదవులండి, నేను ఒక్కడే సూపర్ అండి,
కానీ వాళ్ళందరూ నా మీద కుట్ర చేసేస్తున్నారండి, నేను దీన్ని ఎలా తప్పించుకోవాలని అడిగారు. మాస్టర్ గారు ఏం పర్లేదే, ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్టులో నీకు టాప్ ఫెయిల్ అవ్వడం మరి పట్టరాను. అమ్మాయి ఈరోజు మాస్టర్ గారు అలాగే నా ప్రార్థన ఆలకించి ఈ టాప్ ఫెయిల్ని యొక్క జీవితాన్ని స్మాష్ చేసేస్తారు, ఇంకా వాడిని కనిపించకుండా చేసేస్తారు. అంటే నా కళ్ళు కదా వీళ్ళందరినీ దోషంతో చూస్తున్నాను. నిజంగా వాళ్ళు దోషపూరితులు కాదు. నా సంచిత కర్మ ఏదైతే ఉందో ఆ సంచిత కర్మే నాలో నీతిని తప్పించి అవతల పక్కల్లో దుష్టత్వాన్ని ఆపాదిస్తుంది. అది మనం గ్రహించుకోవట్లే. మనం ఎప్పటికప్పుడు అవతల పక్కన నుంచి చూపించేస్తున్నాం, వీడి వాడు వీడు ఏది మన లెక్కలు మనకు ఉంటాయండి, వేరే విషయం. కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? నీతి ఏమిటి? నీతి వాళ్ళలో భగవంతుని చూసి వాడికి నమస్కారం చేసి వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనాన్ని మంచితనాన్ని మనం స్వీకరించి దానిని 10 మందికి ఉపయోగపడేట్టు చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే నీతి. మనం కోరుకుంటాం కదా మన గురించి బాగా చెప్పాలి ప్రతి వాడు, మరి ఆడి గురించి మనం చెప్పట్లేదా? చెప్పం. ఎందుకంటే మనలో గుడ్డితనం పెరిగిపోయింది. అందుకే ఆ గుడ్డితనాన్ని పోగొట్టుకోవాలంటే మాస్టర్ గారు ఏం చేశారు, నాయన నీ కళ్ళు ఇస్తే చాలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నా, కళ్ళు మూసుకోబాబు కాసేపు అని చెప్పి మాస్టర్ సివివి నమస్కారం కళ్ళు మూసుకోమన్నారు. ఎప్పుడైతే మాస్టర్ సివివి నమస్కారం అని మన కళ్ళు మూసుకోవడం కూర్చున్నామో కళ్ళు తెరిచినా కూడా మూసుకోవడం అనేటువంటి నేర్పిస్తాం. అందుకు నీ ప్రార్థన చూడవలసినటువంటి వాడిని చూడవలసిన విధంగా చూడడమే మాస్టర్ గారి యొక్క ప్రార్థనలో ముఖ్యాంశం. అందువల్ల కళ్ళు ఎందుకు మూసుకోమంటారు? ఎదురుగుండా ఉండేటువంటి వాడిని సరిగ్గా చూడాలని. మనం కళ్ళు ఇప్పిన కూడా సరిగ్గా చూడం కదా, కళ్ళు మూసుకుని దిక్కేం చూస్తాం నా బొమ్మ. అందువల్ల మాస్టర్ గారు ఆ యొక్క వైట్ రే అనేటువంటి, వైట్ రే అంటే స్వచ్ఛమైనటువంటి రంగు, అది వైట్ రే. స్వచ్ఛత అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మనలో ఉండాలి. మనలో కనుక స్వచ్ఛత వస్తే అవతల పక్కన స్వచ్ఛత కనిపిస్తుంది. మనలో స్వచ్ఛత లేదనుకోండి అవతల పక్కన ఏం కనిపిస్తుంది? ఇదే రామాయణంలో మొదటి శ్లోకం. రామాయణంలో ఫస్ట్ ఇదే జరిగింది. వాల్మీకి ఎప్పుడైతే నారద మునీంద్రులు వచ్చి రామాయణాన్ని 100 శ్లోకాలు బోధించిన తర్వాత తాను వెళ్తూ ఉంటే దానికి ప్రకృతి అంతా కదా ప్రశాంతంగా కనిపిస్తుంది. తాను ఎక్కడైతే ఏ నదిలో అయితే స్నానం చేసి ఆచరణ చేయాలనుకున్న నది ప్రశాంతంగా కనిపిస్తుంది. కింద నది కూడా కింద ఏముందో కూడా తెలిసిపోతుంది. ఎక్కడ కూడిన స్వచ్ఛత స్వచ్ఛత స్వచ్ఛత. ఈ స్వచ్ఛత ఎవరి వల్ల వచ్చింది? రాముడు అనేటువంటి పాత్ర తనలో ప్రవేశించడం వల్ల వచ్చింది. అదే మాస్టర్ గారు చెప్పారు, అరే నమస్కారం పెట్టుకోరు బాబు, నేను నీలో ప్రవేశించి నీలో నేను స్వచ్ఛత చేకూర్చి వాడు స్వచ్ఛంగా కనబడేట్టు చేస్తానన్నారు. అదే బ్రహ్మని కనిపించడం అంటే. తన స్థాయి అంటే తన బ్రహ్మను చూసాడు. నిజంగా వాళ్ళలోనే అదే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే వీడు కాదు సార్, వీడి పొరపాటు గొడవడు ఉన్నాడు సార్ అనుకుంటూ ఉంటాం. అది వాళ్ళలో పొరపాటు కాదు, మన దృష్టిలో పొరపాటు. దృష్టిలో పొరపాటు ఏం చేస్తామండి, డాక్టర్ గారు కళ్ళు ఇలా వేసి బాబు కాసేపు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచాక వీడికి ఎంత లెన్స్ బాగాలేదు, లేకపోతే ఎంత సైట్ ఉంది అంత సైట్ ఉంది, ఎత్తడే లేదా? మరి కళ్ళు ఇప్పి చూపించచ్చు కదా, డ్రాప్ వేసి కళ్ళు మూసుకుని మరి ఎందుకు టెస్ట్ చేస్తాడు? అది ఎంత సత్యమో గురువులు కూడా అదే చేస్తారు. కానీ కళ్ళు మూసుకుని చూస్తే అప్పుడు కళ్ళు తెరిచినా కూడా వాళ్ళలో ఉండేటువంటి తప్పు కళ్ళు మూసుకుని చూస్తాడు. వాడు తప్పు చేయడు, కానీ మన దృష్టిలో వాడు చేసేది ఫీల్ అయిపోతూ ఉంటాం. అదే కళ్ళు మూసుకుని సాధన చేయడం అంటే అర్థం. అది అలాగైతే ఎంఆర్ఓ గారి వరకు మనం ఉండగలమేంటంటే మనం ఎవరైనా ఆయనే నిజంగా కళ్ళు ఇప్పాడు, మనందరం బయటపడి మనం ఎవరు తట్టపడ్డా సర్దుకుని ఎంఆర్ఓ గారు లేదు, సిఇఓ గారు లేదు, సరే తర్వాత చూసుకుందాం, మ్యాచ్ మీకు నమస్కారం తర్వాత కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అలా చూడలే. మనలో ఎప్పుడు కూడా దోషాన్ని నేను ఎతకలే. గురువులు ఎప్పుడు వెతకరు. గురువులు కొన్ని బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మనలో దోషం లేకుండా చూడటం. ఆ దోషరహితమైనటువంటిది ఎప్పుడు వస్తుంది? మనలో నీతి ఉండాలి. ఆ నీతి అనేటువంటిది ఎలాగొస్తుంది? అదే మాస్టర్ గారు మంత్రజాలంలో చాలా చక్కగా ఒక సెంటెన్స్లో ఇచ్చారు. కృష్ణుడు ఉద్ధవుడికి అదే ఉపదేశం చేస్తారు. నువ్వు చూడదలచినది కాదు, చూడవలసినది చూడదు. చూడదలిచి నేను ఎన్నో అనుకుంటాను,
మా కాన్సర్ బాగా పాడుతుంది, మా కాన్సర్ నేను పిలిస్తే రాలేదు, ఏదో చూసేస్తూ ఉంటాను నా ఇష్టం వచ్చినట్టు. పాపం ఆవిడకి ఏదో కుదరాలి కదా, ఆవిడే ఇలాగే ఏదో శ్యామన్న కొంచెం టైం ఇలాగొచ్చు. కానీ నేను నా ఇష్టం నుంచి చూసేస్తూ ఉంటాను. అయ్యి నేను ఫోన్ చేస్తే రాకుండా ఉంటుందా, మొన్న ఎప్పుడెప్పుడు వచ్చేసింది, ఈరోజు ఎందుకు రాలేదు, అది చూడదలచింది నేను అనుకుంటున్నాను. కానీ చూడవలసింది ఏంటి, ఆమె కూడా ఏ ఇబ్బంది ఉందో, ఏమెందుకు అట్లా చేశారో అని నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను. ఈ చూడదలచినది చూడవలసింది వ్యత్యాసం ఏదైతే ఉందో అదే మాస్టర్ సివి గారి ట్రైన్లో మనకి ఇచ్చింది. ఇది ఒక నిర్ణీత సమయంలో కొన్ని సంవత్సరాల పాటు కనుక మనం ప్రార్థన చేసినట్లయితే ఇవి పోతాయి. ఎందుకని ఎన్నో లక్షల జన్మల నుంచి మనం ఎన్ని పట్టుకుని వచ్చేస్తాం. ఆ పట్టుకుని వచ్చేసిన ఒక రోజులో బాగుంటుంది. అలాగా కనీసం డోలో 650 లేకపోతే బ్యాప్టిస్ట్ వేసిన గంటన్నరతో కానీ జ్వరం తగ్గదు కదా, వేసినట్టు తగ్గిపోతుంది. దానికి ఇది కూడా ఈ సాధన కూడా అందువల్ల మా అరుణ్ అడిగినట్టు మీరు ఎప్పుడు ఖాళీ ఉన్నా, ఏ సమయం ఖాళీ ఉన్నా మీరే ఒక సమయాన్ని నిర్ణయించుకోండి. ఎందుకంటే మీ అందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, నన్ను కూడా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు. మనందరం మన గురుదేవుల యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలు ప్రార్థన నిర్ణీత సమయంలో కూర్చుని వచ్చి చేశాం. కనీసం అందరం 7 సంవత్సరాలు ఖచ్చితంగా చేశామని నేను నమ్ముతున్నాను. అంతకన్నా ఎక్కువే చేసి ఉంటాం, కానీ నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. కాబట్టి మీరు పొద్దున్న లేవలేదనో, వయసు రీత్యా ఆరోగ్య రీత్యా లేవలేదనో మీరు ఎప్పుడు భయపడకండి. మీకు అనుకున్న సమయం తీసుకుని ఆ సమయాన్ని ప్రధానంగా పెట్టుకుని మాస్టర్ గారు ప్రార్థన చేయండి. మాస్టర్ గారి ప్రార్థన మీకన్నా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఇక్కడ ముఖ్య అంశం. మనం ఏ నమస్కారం చేస్తున్నాం, అందరూ బాగుండాలని నమస్కారం చేస్తున్నాం. అదే మాస్టర్ గారు మనకు నేర్పిన భారతంలో వ్యాసుడు రాసినప్పుడు ఏమడుగుతాడండి, మొత్తం కలియుగానికి కలిని జయించాలి అంటే ఏదైనా ఒక సూత్రం ఉందా అని గణపతి వ్యాసుడిని అడుగుతాడు. ఏం చెప్తాడు తెలుసండి వ్యాసుడు? ఏం లేదు నాయన, నీ చుట్టుపక్కల సోదరులందరూ బాగుండాలని నమస్కారం చేయి, అదే కలియుగంలో కలిని పారద్రోలే మంత్రం. అందువల్లే మాస్టర్ గారు ఏం చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో అదే ఈ కలియుగానికి అత్యుత్తమమైనటువంటి మంత్రం. మన గురుదేవుల్ని అడిగినా, మాస్టర్ సివివి గారిని అడిగినా, ఎవరిని అడిగినా ఈ మంత్రం ఒకటి మీరు చేస్తే మొత్తం అన్ని పూజ యాగాదులు చేసినట్టు ఫలితం మీ చేతులకు వచ్చేస్తుంది. ఏనా? ఇంకేం చెప్పమంటారు? మీరు ఏం అడిగితే ఇంకా చెప్తాను, చెప్పండి మీ ఇష్టం. ఇప్పుడు అడగడానికి ఏం లేదు.